మీనరాశి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారాలు చేసుకోవాలి మనందరం కూడా. అదేవిధంగా మాకు ఈ మంత్రాన్ని ఉపదేశించి మాకు ఈ పాట పాడుకునేటటువంటి మహద్భాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగించినటువంటి నా గురువు మరి సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. ఈ యొక్క మీనరాశి, ఈ మీనరాశిలో మనకి ఏమిటండి, చిన్నప్పటి నుంచి పుట్టి తర్వాత మధ్యలో పెద్ద అవుతాం, మరి వార్ధక్యంలో మరణిస్తాం, అంతం వరకు జరిగేటటువంటి కొన్ని సంఘటనలు చెప్పుకోవాలి మనం. ఎలా ఉంటారో లక్షణాలు ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో మీకు జరిగినటువంటి కొన్ని కొండగుత్తులు. అదేవిధంగా మనకి ఈ నెలలో మే నెల 2025 సంవత్సరంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను మనం ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు మహామేధావులు. మీరంతా తంత్రవేత్తలు, మంత్రవేత్తలు అండోయ్. ఇప్పుడు వశీకరణాల కోసం ఇప్పుడు మనం అఘోరిని చూస్తున్నాం కదా. అఘోరి ఆ వర్షిణిని తీసుకుపోయింది కదా, వర్షిణి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమండి అఘోరి వశీకరణ ఏమన్నా మంత్రాలు చేస్తాడా, లేకపోతే ఏమన్నా ఈ యొక్క మందు పెట్టేశాడా అని అంటే, అప్పుడు అందరూ అలాంటి మందులు గిందులు ఉండవరా నాయన, వశీకరణాలు ఉండవరా నాయన అని నేను చెప్పినా సరే, నీ క్యారెక్టర్ వల్ల, నీ యొక్క మంచితనం వల్లే అవతల వాళ్ళు ఇష్టపడతారు. ఇది దైవ సత్యం. రాధ ఏమన్నా కృష్ణుడికి మందు పెట్టేసిందా, లేదా కృష్ణుడు ఏమన్నా రాధకు పెట్టేశాడా? అలాంటివి ఉండవరా నాయన అని చెప్పినా సరే, ఏమన్నా పెట్టేశారండి యాంకర్లు అడగడం, వీళ్ళు రెచ్చిపోయి చెప్పడం, వీళ్ళు కూడా వశీకరణాలు మందులు ఉంటాయండి, ఉంటాయి ఏదో పెద్ద వీళ్ళు తయారు చేసేసినట్టు. రక్తాభిషేకాలు చేసేయాలంట, భూత ప్రేతాల పిశాచాలకి శ్మశానాల్లో చేసేయాలట, ఏవేవో సాధనలు చేసేయాలని చెప్తున్నారు వీళ్ళకి. అవన్నీ ఇంప్రాక్టికబుల్ నాన్సెన్స్ అంతా ప్రీచ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాదు. కానీ ఈ మీనరాశి వాళ్ళని మాత్రం ఒకటి చెప్పొచ్చండి, మీకు వశీకరణాలు ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేకుండా వశీకరణ శక్తి మీలో ఉంటుందన్నమాట. అంటే మెస్మరైజింగ్ పవర్ ఉంటుంది మీకు. మీనరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మీరు. అయితే కన్సిస్టెన్సీ తక్కువగా ఉంటుంది. మీకు కావాల్సిన పని మీరు ఎలా చేయించుకుంటారంటే అవతల వాళ్ళతో, నాకు ఈ పని కావాలి అని చేయించుకోరు. మీ అమ్మ మీ నాన్నని ఏమండే అని చెప్పేసి అవతల వాళ్ళ చేత చెప్పించి ఏదో రకంగా సందర్భం క్రియేట్ చేసి చాలా తెలివిగా మీరు పూర్తి చేయించేసుకుంటారు. ఐ అడ్మైర్ యువర్ టాలెంట్ మై బాయ్. మీనరాశి వాళ్ళు అయితే వీళ్ళు స్ఫురద్రూపులు, మంచి రూపవంతులు, కొరమేన్ శాంపులాగా ఇలా పట్టుకుంటే జారిపోతారు. అసలు ఈ మీనరాశి వాళ్ళందరికీ తెలియని రహస్యం ఏంటో తెలుసా మీకు? ఏమైనా కష్టాలు వచ్చేస్తున్నాయండి అంటున్నారు కదా. మీరు అసలు చేపలు తినకూడదు, కొరమైన చేపలు అసలు తినకూడదు. మరి మరి మాకు ఇష్టం అండి అంటే ఎవడు పాటిస్తున్నాడు ఇప్పుడు? కాబట్టి ఏం చేస్తాం, తినేస్తే తినేయండి. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా ఇంటెలిజెన్స్, సో క్రియేటివిటీ, ఆకర్షణీయమైనటువంటి రూపం, ప్రేమ 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 అంటూ ఈ మీనరాశి వాళ్ళు ఇతరుల వెనకాల పడతారు. అవతల వాళ్ళు కూడా ప్రేమ 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 అంటూ మీనరాశి వాళ్ళ వెనకాల పడతారు. జోగి జోగి రాసుకుంటే ఏమవుతుంది, బూడిద రాలుతుంది. కృష్ణుడు వెనకాల పడండి రా బాబు, రాధమ్మ తల్లి వెనకాల పడండి రా అంటే వీళ్ళ వెనకాల ఒకళ్ళు పడి 6 నెలల్లో డైవర్సులు, 6 నెలల్లో బ్రేకప్లు. వర్షిని మన అఘోరి కూడా బ్రేకప్ అలాగే అయిపోద్ది, చూస్తూ ఉండండి. ఇకపోతే మనకి ఈ మీనరాశి వాళ్ళంతా కూడా ఏం చేయాలి? ఉద్యోగాలు కావాలి, అందరికీ కూడా వచ్చేస్తాయి. పెళ్ళి అంటారు, పెళ్ళి అయిపోద్ది. ఇంకేం కావాలి చెప్పండి మీకు? ఎంజాయ్మెంట్స్ అంటారు, ఎంజాయ్మెంట్స్ కూడా అయిపోతాయి మీకు. లాటరీలు గేటర్లు సంపాదిస్తారు, అమ్మి పడేస్తారు. అమ్మి పడేసే ధైర్యం వీళ్ళు ఒక్కరికే ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. డోంట్ కేర్ అంటారనమాట. మరి మే నెలలో మరి అన్నీ కొన్నే తెలుసుకోవాలి, అన్నీ ఎక్స్ట్రాలు ఎక్కువ ఒకేసారి తెలుసుకోకూడదండి. కాబట్టి వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉన్నప్పుడు
ఒక గురువు దగ్గర నుంచి కొంచెం కొంచెం ఒక లైనే చెప్పాలన్నమాట. మీకు అన్నీ చెప్పేస్తుంటే అసలు వాల్యూ తెలియట్లేదు. నా వాల్యూ దిస్ ఇస్ లార్డ్ కృష్ణ, ప్రే హిమ్. ఓకే. ఇకపోతే మే నెల 2025 సంవత్సరంలో ఏం జరుగుతుంది అండి అంటే, చక్కగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. మీ ఏలినాటి శని తీసుకెళ్ళి మేషరాశి వాళ్ళకి అంటించేశారు కొంచెం. కాబట్టి మీ బాధలన్నీ అవతల చెప్పుకుంటారండి ఫోన్లు చేసి. మీ లవర్స్కో లేదా తెలిసిన వాళ్ళకో. అంటించేశారా లేదా? మీ మనసు తేలికైపోయిందా లేదా? మీరు చెప్పేశారు, చెప్పాల్సింది. మీ డ్యూటీ అయిపోయింది. ఆ మడాష్ ఇంకా అలాగా మేషరాశి వాళ్ళు మడాష్ అంటించేశారు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా సంపాదన వస్తుంది. అధిక సంపాదన వస్తుంది. ఖర్చులు బాగా ఖర్చు పెడతారు. తర్వాత బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఇకపోతే అప్పుల బాధలండి. అసలు సతమతమైపోతున్నాం. ఏం చేస్తామయ్యా అప్పులు చేసిన తర్వాత? పోతాయి నెమ్మదంగా, ఆగు మరి. ఇప్పుడు మే 30 తర్వాత 2025 సంవత్సరం తర్వాత గురుడు మనకి మే 14 నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి అక్టోబర్ 18న వస్తాడు. అప్పుడు బాగుంటుంది మీకు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఆగాలి మరి. నువ్వు అప్పులు చేసేసి, నువ్వు పాపాలు చేసేసి, నువ్వు తప్పులు చేసేసి రావట్లేదు, గ్రహాలు రావట్లేదు డబ్బులు ఏమన్నా చాలా కష్టాల్లో పడిపోతుందండి. ఎవరికి కావాలి నీ కష్టాలు? నీకు నువ్వు తెచ్చుకున్నావు కష్టాలు. బుద్ధి కర్మానుసారిని నీ కర్మలే వల్లే నీకు కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఎవరు పడితే అలా గురువులు అయిపోతుంటే ఆదిశంకరులు ఏమైపోతాడు? అప్పుడు బోధించినవి మరి మామూలు వాళ్ళు చెప్పినప్పుడు వింటే కష్టాలే వస్తాయి మరి. అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు జాతకాలు చెప్పడాలు, బస్సు కండక్టర్ల గురువులు, పోన్లే పాపం అందరూ సినిమా యాక్టర్లు గురుగారు ఇంటర్వ్యూలు చేయడాలు గురుగారు అలాగే ఉంటాయి మరి. అలాగా మరి అసలైన గురువులు పోయే. మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, సామ్వేదం పోయే, వద్దిపతి పద్మాకర్రావు గారు, నండూరు గారు నో ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారు ఇప్పుడు. మరి అసలైన జ్ఞానం ఎక్కడికి పోతుంది? ఎలా వస్తుంది? రాదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏలినాటి సమయంలో గ్యాప్ వస్తుంది నాలెడ్జ్లో. ఆ నాలెడ్జ్ని మీరు బ్రిడ్జప్ చేసుకోవాలన్నమాట. అండ్ యూ హ్యావ్ టు ఫిల్ అప్ ద గ్యాప్ ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అనేకమైనటువంటి వింతలు విశేషాలు జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి అప్పుడే సంతానం కలగదు. అండ్ ఈ యొక్క పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు కలదు. మీ వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి. మరి ఫ్రీగా చక్కగా నాన్ కమర్షియల్ బేసిస్తో మరి మేము చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దాన ధర్మాలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, మన ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుంది. కర్మలు పోవాలంటే పేదవారికి దానం చేయండి, సాధువులకు దానం చేయండి, అనాథ పిల్లలకు దానం చేయండి. ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. మేమేమి చెప్పబడి స్టూపిడ్ ఫెలోస్, ఇడియట్ ఫెలోస్ ఉన్నారు. అనాథ పిల్లలకు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. మీ జాతకాలు మారిపోవాలా? ఎవడేమన్నా పిచ్చోడా? మీ సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా హరించుకుపోద్ది దాన ధర్మాలు చేయకపోతే. బీ కేర్ఫుల్. నేను చెప్పేది నగ్న సత్యం, హార్ష్ అయినా సరే నేను చెప్తున్నాను. యూ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ. డబ్బులన్నీ సంపాదించుకోవడం, మీ బాడీనే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు మీరు. గిళ్ళులు ఉంటాయా మీకు? అంత గట్టిగా మా గురువుగారులు చెప్పలేకపోవచ్చు మొహమాటాల వల్ల. మేము చెబుతాం. సో పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి ఇంట్లో. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి, చక్కగా ప్రదక్షిణాలు చేయండి. తర్వాత 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా మీ యొక్క జీవితం ఉంటుంది. శుభమస్తు.